ప్రియరక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి స్తుతుడికి ఏర్పాటు చేసుకున్న మరి కరుణ వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి క్లుప్తంగా కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ధ్యానం చేద్దాం. 3వ కీర్తనను అందరూ కూడా తీసి ఆ మాటలను మీరు చాలా జాగ్రత్తగా చూడాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. మొదటి 2 వచనాలు, అలాగే ఆ తర్వాతి 2 వచనాలు, ఆ తర్వాత 3 వచనాలు, వీటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 3వ కీర్తనలో ఎన్నో ఆత్మీయ పాఠాలు మనకు తెలియపరచబడతాయి. దావీదు భక్తుడు రాసిన ఈ 3వ కీర్తన పైన రాయబడి ఉన్నది, అబ్షాలోము ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. మొదటి 2 వచనాల్లో ఏమంటున్నాడంటే, యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ప్రియమైన పిల్లరా, దావీదు జీవితంలో తన కుమారుడి ఎదుట నుండి పారిపోతున్నప్పుడు శ్రమ, బాధ, సమస్య తన జీవితంలో ఎదురైనప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు అనేది మొదటి 2 వచనాల్లో మనకు కనబడుతున్నటువంటి మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, తన సమస్యలో, తన శ్రమలో, తన బాధలో దావీదు తన సమస్యను దేవుని పాదాల దగ్గర పెట్టి దేవునికి ఏం చేస్తున్నాడంట తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రాత్రి నీవు నేను ఆరాధించే దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మన ప్రార్థనలను ఆలకించేటువంటి దేవుడు, మన పక్షముగా నిలబడేటువంటి దేవుడు, మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ఈ 3వ కీర్తన ద్వారా ఈ రాత్రి ఈ కుటుంబముతో మనతో కొన్ని మాటలు దేవుడు మాట్లాడాలి అనుకుంటున్నాడు. దావీదు అబ్షాలోము ఎదుట నుండి పారిపోయినప్పుడు తన శ్రమ కాలములో తను ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో, సమస్యల మధ్య గుండా వెళుతున్నటువంటి సమయంలో అతడు చేసిన పని ఏంటంటే తన సమస్యను దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. తన సమస్యను దేవునికి మాత్రమే ఏం చేస్తానంటే తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులతో చెప్పుకుంటే ఎంతవరకు ప్రయోజనం కలిగిద్దో నాకు తెలియదు, కానీ మనుషులు ఎంతవరకు మనల్ని ఆదుకుంటారో, మనకు మేలు చేస్తారో తెలియదు, కానీ మనుషుల యొక్క
ఆ మనస్తత్వం కానీ లేదా మనుషుల యొక్క నీ ఎడల నీ సమస్యను బట్టి వారు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నీ సమస్య దేవునితో చెబితే పిల్లరా, దేవుడు విడిపించుటకు ఎలాంటి వాడు అంటండి? సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా పర్యాయాలు మనుషుల జీవితాల్లో జరిగేటువంటి ఒక పొరపాటు ఏమిటయ్యా అంటే, అది ఏ సమస్య అయినా, అది ఏ శోధనైనా మనుషులకు చెప్పడానికి చాలా పర్యాయాలు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కానీ దావీదు అలాగున చేయలా. తన చుట్టూ ఎంతో మంది ఉన్నారు, తాను చెప్పుకోగలిగితే సహాయం చేయగలిగినటువంటి మనుషులు కూడా ఎంతో ఉన్నారు. కానీ దావీదు తన సమస్యను ఎవరికి చెబుతున్నాడట? దేవునికి మాత్రమే చెబుతున్నాడు. మన సమస్య మనం ఎవరికి చెప్పాలి? దేవునికి మాత్రమే చెప్పాలి. ఎందుకు అని అడిగితే 3వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నీవే నా తల ఎత్తువాడవగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా ఇక్కడ? ఎందుకు దేవునితో నీ సమస్యలు చెప్పాలి అంటే, ఆయనే మనకు ఏమై ఉన్నాడంట? కేడెమై ఉన్నాడు. ఆయనే మన అతిశయాస్పదమై ఉన్నాడు. ఆయనే మన తల ఎత్తువాడైన దేవుడై ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన దేవుడు ఎలాంటి వాడంటే, మనుషులైతే కొన్ని పర్యాయాలు నీ సమస్యను చూసి నవ్వచ్చు, నీ బాధను చూసి ఎగతాళి చేయొచ్చు, ఒకవేళ హేళన చేయొచ్చు, లేదా అలాగే జరగాలే వాళ్ళకని మాట్లాడుకోవచ్చు. కానీ దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసా? దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు సమస్యను ఆయన దగ్గరికి తీసుకొని వస్తే ఆ సమస్యను నిన్ను విడిపించడానికి ఆయన ఏం చేస్తాడంట? ఇష్టపడతాడు. దేవుని బిడ్డ, నీ సమస్యను బట్టి నువ్వు తలదించుకొని ఉండాల్సిన పరిస్థితుల్లో నీ ప్రార్థన ద్వారా మరలా నీ తల పైకెత్తుకోగలిగేలాగా చేయగలిగిన వాడు దేవుడు. దేవుని బిడ్డలారా, నేనేం చెప్తూ ఉన్నానంటే, ఏదైనా సరే మనం దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు నీ అవమానమును ఘనతగా దేవుడు మారుస్తాడు. సిగ్గుతో తలదించుకున్నటువంటి నీ తలను ఆయన మరలా ఏం చేస్తాడంట? పైకెత్తుతాడు. నీకు కేడముగా, నీకు ఆశ్రయముగా, నీకు అతిశయాస్పదముగా, నీకు అండగా నా ప్రభు అయిన యేసయ్య ఎప్పుడు కూడా ఉంటాడు. ఎప్పుడు కూడా ఉంటాడు. దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఈ 3వ కీర్తన ద్వారా ఈ రాత్రి దావీదు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, దావీదు భక్తుడు మనకు తెలియజేస్తున్న పాఠం ఏంటంటే, నా సమస్యలో నేను దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ఆయనే నా కేడము, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా అతిశయాస్పదము, నా తల ఎత్తువాడు ఆయనే. కాబట్టి నేను మొరపెట్టినప్పుడల్లా నా ప్రార్థనలు ఆలకించి తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు సహాయం చేయవాడు ఆయనే. కాబట్టి నా ప్రార్థనలు ఆలకించి నన్ను లేవనెత్తేవాడు, నా పరిస్థితులను చక్కపరచగలిగిన వాడు,
నా స్థితిగతులను మార్చగలిగిన వాడు, నా శ్రమ నుండి, కీడు నుండి, దుఃఖం నుండి, అపాయం నుండి, ఆపద నుండి, నాకు ఎదురవుతున్న ప్రతికూలమైన ప్రతి శోధన నుండి, చేదైన అనుభవాల నుండి నన్ను విడిపించగలిగిన వాడు ఎవరంట? నా ప్రభు అయిన యేసయ్య. అక్కడేమంటున్నాడు భక్తుడు? ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నమ్మదగిన దేవుడు. భక్తుడు యెషయా భక్తుడు అనుకుంటే ఎక్కడ ఉంటాడు? మనము నమ్మదగిన వారం అయినప్పటికీ మన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారమేమో కానీ చాలా పర్యాయాలు మన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన మనం ప్రార్థించిన ప్రతిసారి మనకు ఏం చేస్తాడంటే సహాయము చేస్తాడు. దేవుడు బిడ్డలారా, మొదటి సమస్య ఏం చేయాలంటే దేవుడి దగ్గర పెట్టాలి. దేవునికి మొదలు పెట్టాలి. దేవుడి వైపు మనం కన్నులు ఎత్తాలి. అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కింద వచనాలు మనం చదివితే 5వ వచనం దగ్గర నుండి, యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తునికి ఏంటో కాన్ఫిడెంట్? ఏమండి, తరం పడుతున్నటువంటి ఒక పరిస్థితుల్లో, పారిపోతున్నటువంటి ఒక పరిస్థితుల్లో, తన ఎదుట గొప్ప శ్రమ, శోధన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా సింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదు భక్తుడు తన కుమారుడు ఎదురు తిరిగి తన కుమారుడు తన మీద దండెత్తితే ఆ సింహాసనాన్ని కూడా వదిలిపెట్టి తన కుమారుడు ఎదుటి నుండి పారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏమనుకుంటారు? రాజు ఏంటి పారిపోతున్నాడు ఏంటి? అలాంటి పరిస్థితుల్లో ఇవేమి దావీదు ఆలోచించకుండా ప్రజలు ఏమనుకుంటారు, నా పరిస్థితి ఏంటి, నేను రాజునయ్యుండి కూడా నా కుమారుడు ఎదుటి నుండి నేను పారిపోవటం ఏంటి, పిరికి వాళ్ళలాగా చేతగాని వాళ్ళలాగా పారిపోవటం ఏంటి, ఇలాంటివేమీ ఆలోచించకుండా దావీదు తన సమస్యను దేవుని పాదాల దగ్గర పెట్టాడు. వినండి పిల్లరా, దేవుని గురించి ఎరిగిన వాడై ఆయనకు మొరపెడుతున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు తెలుసా? సమస్య పాకముందే, సమస్య ఏమీ పాకమునిపే అతడు అంటున్నాడు, నేను నెమ్మది కలిగి ఏం చేస్తానంటే పండుకొని నిద్రపోతాను. హృదయంలో భయం ఉంటే, శ్రమ, కష్టం, బాధ ఎదురుగా ఉంటే నిద్ర ఎవరికైనా పట్టిద్దా? చెప్పండి, ఎవరికైనా నిద్ర పట్టిద్దా? ఎవరికైనా నిద్ర పట్టిద్దా? పట్టదు. కానీ దేవుని పిల్లలు, నీ సమస్య దేవునికి అప్పగించిన వాళ్ళు చక్కగా ఏం చేస్తారంట? నిద్రపోతారు. చక్కగా నిద్రపోతారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ సమస్య పాకమునిపే నీవు నీ సమస్యను దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఒక నిజమైన విశ్వాసి, ఒక నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు, దేవుని మీద ఆధారపడే బిడ్డలు, ఇదిగో నా సమస్య దేవుని పాదాల దగ్గర పెట్టాను, ఆయన చూసుకుంటాడు అని ఆయనకు అప్పగించిన తర్వాత మీరు ఏమాత్రం కలవర పడకుండా, చింత పడకుండా, దిగులు పడకుండా వారు హ్యాపీగా చక్కగా ఏం చేయగలుగుతారంట. దావీదు పరిస్థితి కూడా అదే. ఏమాత్రం ఇంకా సమస్య పోకమునిపే దావీదేమన్నాడు తెలుసా? ఆయన నాకు ఆధారం కాబట్టి, ఆయన చూసుకుంటాడు కాబట్టి, ఆయనకు నా పరిస్థితిని అప్పగించాను కాబట్టి, ఆయనకు ప్రార్థన చేశాను కాబట్టి, ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను.
10,000 మంది నా మీదకి దండెచ్చి మోహరించి వచ్చినా నేనేం చేయనంట? ఏం చేయను? భయపడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దావీదు దేనికి భయపడనంట? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. నేను హ్యాపీగా, సంతోషంగా నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. ఎందుకంటే నా ఆధారం ఎవరు? చెప్పాలి, నా ఆధారం ఎవరు? యేసయ్య నీ ఆధారం అయితే నువ్వు దేనికి కలవరపడవు. యేసయ్య నీ ఆధారం అయితే శ్రమలో కూడా నిబ్బరంగా ఉంటావు, నిమ్మలంగా ఉంటావు, దేవునికి అప్పగిస్తావు సమస్యను, దేవుడు చూసుకుంటాడని హ్యాపీగా సంతోషంగా నిద్రపోతావు. ఆ విశ్వాసం లేని వాళ్ళు మాత్రం నిద్రపోతారని నేను చెప్పను. ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునినే ఆధారం చేసుకున్న వాళ్ళు, దేవునికి సమస్యను అప్పగించిన వాళ్ళు నిజంగా వారు నెమ్మది కలిగి ఉంటారు. వారు నెమ్మదిగా నిద్రపోయి సంతోషంగా ఉంటారు అని దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆ రీతిగా సెలవిస్తాం. దావీదు అంటున్నాడు, ఆ సమస్యలో కూడా, ఆ శ్రమలో కూడా నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేనేం చేయనంట? భయపడను. ఎందుకంటే విజయము ఎవరిదంట? నాదే. దేవుడు నాకేమిస్తాడు? విజయము ఇస్తాడు. చూడండి, చివరి 2 వచనాలు చదువుకుంటే మనకు అక్కడ అర్థమవుతుంది. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టునట్లు కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యను దేవునికి అప్పగిస్తాడు. దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ఆ సమస్య తన జీవితంలో ఉన్నప్పుడే దేవునికి అప్పగించాడు కాబట్టి చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉంటాడు. పండుకొని నిద్రపోయి మేలుకుంటానని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, అంతిమంగా విజయం కూడా ఎవరికంటే నాకే వస్తుంది. దేవుడు నాకు విజయమునిస్తాడు, దేవుడు నా పక్షముగా నిలబడతాడు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చదివిన మాటలు, దేవా నన్ను రక్షించు, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టేవాడవు నీవే. రక్షణ ఎవరిదంట? యెహోవాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎవరు రక్షించేది? ఎవరు? నీకు విజయాన్ని ఇచ్చేది ఎవరు? ఎవరిని నీ తల ఎత్తేది ఎవరు? నిన్ను ఘనత మరిచేది ఎవరు? నీ అవమానమును ఘనతగా మార్చేది ఎవరు? నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేది ఎవరు? ప్రియమైన దేవుని మనుషులు కాదు, దేవుడే ఆ కార్యములను చేయగలిగినటువంటి వాడు. మన దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన వాడు ఆయనే. మన గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని మనకు ధరింపజేయగలిగిన వాడు ఆయనే. మన అంగలార్పణ నాట్యంగా మార్చగలిగిన వాడు ఆయనే. మన అనుభవాలు మధురంగా చేయగలిగినటువంటి వాడు ఆయనే. పారిపోయే పరిస్థితుల్లో నుండి మనలో నిన్ను నిలబెట్టగలిగిన వాడు ఆయనే. నిన్ను స్థిరపరచగలిగిన వాడు ఆయనే. అవమానముల నుండి, అవహేళన నుండి, నిందల నుండి నిన్ను విడిపించగలిగిన వాడు ఆయనే. నీ అతిశయాస్పదము ఆయనే. నీ తల ఎత్తువాడు ఆయనే. రాత్రి కరుణాతో అయినా, ఎక్కడున్నా ఎవరితో అయినా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, సమస్య ఎంత పెద్దదైనా దేవునికి అప్పగిస్తే విజయం మన దగ్గరికి వస్తుంది. సమస్య ఎంత పెద్దదైనా దేవుని మీద ఆధారపడితే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవునికి ఆ సమస్యను అప్పగిస్తే, దేవుని బిడ్డలారా, దేవుడు పరిస్థితులన్నిటిని కూడా ఏం చేస్తాడంట? మార్చివేస్తాడు. అయితే
రాత్రి దావీదు వలె మనందరం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దావీదు వలె నమ్మకమైన వారముగా, దావీదు వలె దేవుని హృదయానుసారంగా, దావీదు వలె దేవుణ్ణి ప్రేమించే వారముగా, దేవుణ్ణి వెంబడించే వారముగా, దేవుణ్ణి సేవించే వారముగా, దావీదు వలె ఆత్మీయులముగా, దావీదు వలె ఎల్లప్పుడూ దేవుణ్ణి హృదయంలో మనసులో కలిగి ఉండే వారముగా, దేవుని ఇష్టానుసారంగా, దేవుని హృదయానుసారంగా మనం జీవిస్తూ దావీదు వలె మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పక మనల్ని విడిపించి రక్షించి విజయమును మనకిచ్చి దేవుడు మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి 3వ కీర్తనలో ఈ రాత్రి మనం వింటున్నటువంటి మాటలు దేవుని బిడ్డలారా 4 విషయాలు, 4 భాగాలుగా ఈ కీర్తనను మనం ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా ఉన్నదో. నిజంగా దావీదు జీవితంలో చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా ఏం చేస్తాడంటే తప్పక చేస్తాడు. ఒకవేళ ఇక్కడ ఈ రాత్రి ఎవరు ఏ సమస్యలో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారు, మీరు ఏ సమస్యను ఎదుర్కొంటున్నారు, ఏ శోధన మధ్యలో మీరు వెళ్తూ ఉన్నారు, ఏ పరిస్థితుల్లో మీరు పారిపోతున్నటువంటి స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ రాత్రి నిలబడు, దేవుని వైపు కనులెత్తు, మోకరించు, ప్రభు పాదాలు పట్టుకో, యేసయ్యా నన్ను కరుణించమని అడుగు, ఆయనకు అప్పగించు నీ సమస్యను, ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. ఒకవేళ పాపం చేసిన వ్యక్తి అయితే నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగు. దావీదు వలె ఈ రాత్రి మనం మొరపెడితే, దావీదు మనసు కలిగిన వారమై ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దావీదుకు విజయం ఇచ్చిన దేవుడు, దావీదును మరలా తిరిగి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టినటువంటి దేవుడు, దావీదు ఎట్లా తన చిత్తమనంతటిని జరిగించినటువంటి దేవుడు, తన ఉద్దేశములన్నిటిని నెరవేర్చినటువంటి దేవుడు రాత్రి మన జీవితాల్లో కూడా ఏం చేస్తాడంటే శ్రీమని దీని బిళ్ళగా తప్పక విజయం నుంచి ఆయన మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి విన్న వాక్యమును బట్టి, విన్న మాటలను బట్టి రాత్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభు పాదాలు పట్టుకొని దావీదు వలె ప్రార్థన చేద్దాం. నీ ఎదుటి ఎలాంటి సమస్య ఉన్నా, నీ ఎదుటి ఎంత పెద్ద శోధన శ్రమ నిలబడి ఉన్నా, ఆ సమస్యను ప్రభువుకు అప్పగిస్తే ఆ సమస్య నుండి విడిపించబడతావు. దయచేసి సమయంలో అందరం కూడా తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.